క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఎదరేసుకొని కూర్చున్నానేంటి అని అనుకుంటున్నారా? ఈ విషయం అయితే తర్వాత మాట్లాడుకుందాం ఏం చేస్తాననేది. ఫస్ట్ అయితే ఈరోజు సండే కాబట్టి ఈరోజు నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఓన్లీ ఇంట్లోనే మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. నేను సండే అంతా కూడా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళని బయటకి తీసుకెళ్తాను. వాళ్ళైతే 9-12 ట్యూషన్‌కి వెళ్ళిపోయారు. నేనైతే కావాల్సిన సరుకులన్నీ తెప్పించేసేసి పులావ్ అండ్ చికెన్ రెడీ చేసేస్తున్నాను. చూసారు కదా, చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోతుంది. నేను కటింగ్ చాలా ఫాస్ట్‌గా చేస్తాను. వెజిటబుల్స్ అయినా, ఆనియన్స్ అయినా ఏవైనా గానీ. ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. చిన్నప్పుడు మాకు భోజనం హోటల్ ఉండేది మా నాన్నగారు ఉన్నప్పుడు. సో, అప్పుడు నేను బాగా హోటల్‌కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేదాన్ని. సో, అలా నాకు అలవాటు ఉంది. బాగా ఫాస్ట్‌గా కట్ చేసేస్తాను. ఇలా అయితే చికెన్ పులావ్ వెంటనే రెడీ చేసేసాను. చాలా టేస్టీగా అవుట్‌పుట్ వచ్చింది. పిల్లలకి కూడా బాగా నచ్చింది. వీక్ అంతా బిజీగా ఉన్నా కానీ వారంలో ఒక్కరోజైనా అలా మన ఫ్యామిలీతో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ, మాటలు చెప్పుకుంటూ, టీవీ చూస్తూ అన్నం తింటే చాలా బావుంటుంది కదండీ! సో, అందుకే నేను సండే మాత్రం మా పిల్లల కోసం కేటాయిస్తాను. మా పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. నాతో మాట్లాడుతూ తింటే, "మమ్మీ చాలా బావుంది అక్క, చాలా బావుందన్నారు." నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్‌కి అని చెప్పి, హెల్త్‌కి, ఇమ్యూనిటీకి, డైజెషన్‌కి వీటన్నిటికి కూడా మీకు తెలుసు ఏబీసీ జ్యూస్ చాలా యూజ్ అవుతుందని చెప్పి, అందుకే నేను వీక్‌కి సరిపడా జ్యూస్ ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. రోజు ప్రిపేర్ చేయాలంటే మనం బిజీగా ఉంటాము. షాప్‌కెళ్ళాలి, వర్క్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరిపోదు. అందుకే వీక్‌కి సరిపడా నేను ఒకేసారి ప్రిపేర్ చేసేసి గ్లాస్ బాటిల్స్‌లో ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేస్తాను. బాబు కూడా ట్యూషన్‌కెళ్తాడు కాబట్టి పాప కూడా మార్నింగ్ లేవగానే వాళ్ళు ఫస్ట్ కొంచెం తాగేసేస్తారు. తాగి నెక్స్ట్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసి స్కూల్‌కెళ్ళిపోతారు. సో, అందుకే ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేశాను. నెక్స్ట్ అయితే వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి కాబట్టి ఈరోజు నేను వాళ్ళని పార్క్‌కి తీసుకెళ్తున్నా. మా ఊరికి దగ్గరలో విలేజ్‌లో ఫారెస్ట్‌లో ఒక పార్క్ పెట్టారండి. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అసలు చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. బావుంటుంది. సో, అక్కడికి వెళ్దామంటే మా బాబు అయితే నేను రానక్క అన్నాడు. సర్లే అని చెప్పి మా పాపని, పక్కింట్లో ఉన్న బబ్లుని ఇద్దరిని తీసుకొని వెళ్ళాను. చక్కగా వాళ్ళు మంచి టైం స్పెండ్ చేసి ఆడుకున్నారు. పిల్లలు వీక్ అంతా చదివి చదివి అలసిపోతారు ట్యూషన్‌లని. వాళ్ళ మైండ్ అంతా కూడా ఆ చదువు తప్ప ఏమీ ఉండదు. ఫిజికల్ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. అందుకే రోజు మా పాపని స్కూల్ నుంచి రాగానే ఒక అరగంట అయినా ఆడుకోమంటాను. సరే కుదరకపోతే ఇలా సండే మాత్రం నేనైతే బయట తీసుకెళ్ళి ఆడిస్తాను. వాళ్ళకి ఎక్కడికంటే అక్కడ స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్తాను, పార్క్‌కి తీసుకెళ్తాను, ఒక వారం మూవీకి తీసుకెళ్తాను, రెస్టారెంట్‌కి తీసుకెళ్తాను. ఇలా వాళ్ళైతే మంచి టైం స్పెండ్ చేశారు. చక్కగా హ్యాపీగా ఆడుకుంది మా పాప అయితే. నేను కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చాయి. చూసారు కదా, ఉయ్యాల ఊగుతున్నాను. నాకెంత ఇష్టమో అలాగా చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. చాలా చాలా బావుంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోతుంది. మనం కూడా వర్క్ బిజీలో ఉండి వీక్ అంతా బిజీగా ఉంటే ఇలా నా సండే